విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు జీరో అయ్యాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. డయేరియా కేసులపై ఆందోళన అక్కర్లేదని చెప్పారు. అమృత్ పథకం కింద నూతన పైప్ లైన్లు వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పాత తాగునీటి పైప్ లైన్లన్నీ మార్చడానికి 2 ఏళ్ల సమయం పడుతుందన్నారు. ఆల్మోస్ట్ 3 రోజులైతే కంటిన్యూస్గా మార్నింగ్ ఈవినింగ్ నేను యాక్చువల్గా అక్కడికి రావటం, అటు క్యాంప్ ఆఫీస్లోను మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పోవటం, ప్రతి ఒక్కరితో మాట్లాడని మీరందరూ కూడా ఉన్నారు. అంతేగాని డోర్ టు డోర్ తిరిగాను, డోర్ టు డోర్ కూడా అంతే. ఎందుకు వచ్చింది, ఒకే ఇంట్లో 3 ఉంటే ఒకరికి వచ్చింది 2 రాలా. సరే, వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేనందువల్ల ఎఫెక్ట్ అయిందన్నారు. డాక్టర్లతో కూడా మాట్లాడాను, హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే 1 వీక్ వరకు ఉంటుంది సార్ అన్నారు. నిన్నటికి ఆల్మోస్ట్ 2 కేసులు వచ్చినాయి, ఇవాళ అయితే 0 కేసులు. దీని మీద ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.